మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారంటే పిండి వంటలు చేస్తాం, పచ్చళ్ళు చేస్తాం. ఇక అవి పెట్టి పంపియాలంటే స్టీల్ బాక్సుల్లో పచ్చళ్ళు పెడితేనేమో తుప్పు పట్టిపోతాయి. అలా అని గాజు జాడీల్లో పెట్టి పంపించామనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేలోపు ఎక్కడ పగిలిపోతాయో అని భయం. మరి పిల్లలకేమో ఇవన్నీ పంపియాలి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కొచ్చి ఇలా పచ్చళ్ళు పెట్టి పంపిస్తే తీసుకెళ్ళేటప్పుడేమో తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం తీసుకురారు. ఏమ్మా హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు పంపించిన బాక్సులు, డబ్బాలు తీసుకురావచ్చు కదా! మళ్ళీ ఇవన్నీ ఎట్లా పెట్టాలంటే, "ఓ మమ్మీ మర్చిపోయామని" ఒకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళేమో, "ఓ మమ్మీ బ్యాగులో మా బట్టలు తెచ్చుకోవడానికి ప్లేస్ సరిపోలేదు. ఇంకా అవి ఎక్కడ తెస్తాము" అని అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పెట్టాలమ్మా అంటే, "ఈసారికి ఎట్లోకట్లా సదిరేసేయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు తీసుకొస్తాం" అంటారు. కానీ తీసుకురారు. నాకైతే ఇట్లా ఎన్ని బాక్సులు స్టీల్ బాక్సులు అయితే మరీ అండి. హాస్టల్‌కి పోయిన స్టీల్ బాక్సులు ఇంటికి ఎక్కువ తిరిగి రానే రావు. ఎప్పటికప్పుడు వీళ్ళు అసలు బాక్సులు తీసుకురాలా, ఈసారి ఏం పంపీయకుండా ఉండాలి అనిపిస్తది. కానీ తల్లి మనసు ఆగుతదా చెప్పండి? ఏదో ఒక విధంగా పచ్చళ్ళు, పిండి వంటలు పంపించాలనే అనుకుంటాం ప్రతి ఒక్కరు. ఇక ఏం చేస్తాం, ఆ బాక్సులు, ఈ బాక్సులు రెడీ చేసి ఇలా పచ్చళ్ళు, పిండి వంటలు బ్యాగులకు చదిరేశానండి. చాలా వరకు ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. మరి మీ పిల్లలు కూడా ఇలానే చెప్తున్నారా? వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు